అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. యాక్చువల్లీ గ్యాప్ అప్ అయితే మాత్రం నేను కాల్ ఆప్షనే తీసుకున్నానండి. సో, గ్యాప్ డౌన్ అయింది కాబట్టి ఒక 15 మినిట్స్ అబ్జర్వ్ చేసి మార్కెట్‌లో ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. సో, ఎప్పుడైతే 15 మినిట్స్ అబ్జర్వ్ చేశానో మార్కెట్‌లో అయితే కంప్లీట్‌గా రికవరీ కనిపించింది. సో, రికవరీ ఎప్పుడైతే కనిపించిందో నాకింక మార్కెట్ అనేది కంప్లీట్‌గా రికవర్ అవుతుంది. మార్కెట్ అయితే పైకి వెళ్తుంది. కొంచెం స్లైట్‌గా మార్కెట్ ఫాల్ అయిన తర్వాత ఎప్పుడైతే రివర్సల్ అవుతుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుందాం అని చెప్పాను. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఫాల్ అయ్యి కొంచెం ట్రాప్ మూవ్‌మెంట్ గురి చేసిందో దాని తర్వాత మార్కెట్ ఎప్పుడైతే రికవర్ అయిందో అప్పుడు నేను ఎంట్రీ తీసుకున్నాననమాట. ఇప్పుడు ఎంట్రీ తీసుకొని నేను సక్సెస్‌ఫుల్‌గా అయితే ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను. మార్కెట్ దాని తర్వాత చూస్తే హ్యూజ్‌గా ఫాల్ అయిందనమాట ఇంకా. చాలా హ్యూజ్‌గా ఫాల్ అయింది. మార్కెట్ దాని తర్వాత ఒక బిగ్ కన్సల్టేషన్ అనేది జరిగింది. సో, మార్కెట్ అయితే ఒక ఆల్‌మోస్ట్ ఆల్ మీకు ఒక 4 అవర్స్ వరకు మార్కెట్ అయితే హ్యూజ్‌గా ఫాల్ అయింది. దాని తర్వాత మార్కెట్ అనేది ఒక కన్సల్టేషన్ జరిగింది. సో, మనకైతే ఈ రోజైతే ఈ విధంగా ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్. అందుకే మనం మార్కెట్ మన ట్రేడ్ సెటప్ బట్టి 100% వర్కౌట్ అవ్వాలని చెప్పలేం ఫ్రెండ్స్. దానికి ఆల్టర్‌నేటివ్ ప్లాన్ బి కూడా మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఆ ప్లాన్ బి ఏంటంటే మార్కెట్ యాక్చువల్లీ గ్యాప్ అప్ అయితే మనం కాల్ ఆప్షన్ తీసుకుందాం అనుకున్నాం. గ్యాప్ డౌన్ అయింది. సో, గ్యాప్ డౌన్ అయినా కాల్ ఆప్షన్ ఎందుకు తీసుకున్నానంటే ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో నాకు స్ట్రాంగ్ రికవరీ కనిపించిందన్నమాట. ఎప్పుడైతే రికవరీ కనిపించిందో మనకు ఆబ్వియస్లీ తెలుసు ఇంకా నెక్స్ట్ కూడా మార్కెట్ అనేది ఖచ్చితంగా రికవర్ అవుతుంది నెక్స్ట్ 15 మినిట్స్ కూడాని. దాన్ని బేస్ చేసుకొని తీసుకున్నాం ఫ్రెండ్స్. సో, ఈ విధంగా అయితే నేను ప్రాఫిట్ తీసుకున్నాను. సో, ఇంకా రేపెలా ఉండబోద్ది మార్కెట్ రేపు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో, మార్కెట్ అయితే రేపు కూడా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్.